హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. నీటిలో మునిగిపోతున్న వాడిని జుట్టు పట్టుకునైనా పైకి లాగాలి. అక్కడ స్థాయి భేదాలను చూడకూడదు. వాడు రాజైనా సరే జుట్టు పట్టుకుని లాగి బయటకు పడవేయాలి. స్వబల పరబలాలు జ్ఞానాన్ని కలిగించాలి. దేశకాలాలను తెలియజేయాలి. అటువంటి వాళ్లే మంత్రులు. మీరు మంత్రులు ఎలా అవుతారు? ఇలా తిడుతున్నాడు. ఆ మాటలను యత్నేన నిశమ్య వినక తప్పక విన్నారుట. ఇక వినలేక ఇంద్రజిత్తు లేచాడు. తాత, భయపడేవాడిలా మాట్లాడేవు. నీవు రాక్షస కులంలో పుట్టినవాడవు కావనిపిస్తోంది. అయితే ఇలా మాట్లాడవు. సత్వంలో, వీర్యంలో, పరాక్రమంలో, శౌర్యంలో, ధైర్యంలో, తేజస్సులో అన్నింటిలోనూ నువ్వు కనిష్ఠుడివి. నా వంటి వాడు అక్కడ చాలు ఈ యుద్ధానికి. త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు నా ముందే నేల మీద కూర్చున్నాడు. దేవగణాలు భయంతో పారిపోయాయి. అటువంటి నేను దేవతల దర్పాన్ని నాశనం చేసిన వాడిని, మహాదానవులకు శోకాన్ని కలిగించిన వాడిని. ఈ ప్రాకృతులైన మనుషులకు భయపడటమా? ఇలా ఆత్మస్తుతి చేసుకుంటున్నాడు. విభీషణుడు మధ్యలో ఆపాడు. ఏమిటి మాట్లాడుతున్నావు? బాలుడివి, అవిపక్వ బుద్ధివి, ఆత్మ వినాశనాన్ని కోరి వాగుతున్నావు. నువ్వు రావణపుత్రుడు అనేది ప్రవాదం. రావణునికి మిత్రముఖంగా ఉన్న శత్రువువి. నిన్ను తన్నాలి. నిన్ను సభకు రానిచ్చిన మీ నాన్నను తన్నాలి అన్నాడు. వయస్సు, దానితో అహంకారం, దానితో అనవసర సాహసం, ఇవి తొందరపాటు నిర్ణయాలకు కారణమై నాశనానికి దారితీస్తాయి. రావణ కులానికి ఇంద్రజిత్తు, పల్నాటి వంశానికి బాలచంద్రుడు, బొబ్బిలి నాశనానికి వెంగళరావు వీళ్లే కారణాలు. వీళ్ళు పెద్దవాళ్లను అణిచిపెట్టి పెద్దతనాన్ని స్వీకరించి తొందరపడి చరిత్రను సృష్టించారు. అది విభీషణ వాక్య మహార్థం. అందుకే నువ్వు బాలుడివి, కేవలం సాహసికుడివి. నువ్వు ఈ ఆలోచనా మందిరానికి వచ్చావు. బాలత్వంతో మాట్లాడుతున్నావు. బ్రహ్మదండం, యమదండం వంటి రామబాణాల గురించి నీకేం తెలుసు? ఇప్పుడు చెబుతాను విను. కేవలం సీతను తీసుకుని వెళ్ళి ఇవ్వటమే కాదు, ధనాలతో, రత్నాలతో, పట్టుబట్టలతో, మణిరత్నాలతో ఆ దేవిని శ్రీరామునకు సమర్పించు. అప్పుడు ఈ లోకంలో వితశోకుడివై సుఖంగా బ్రతుకు. శాలాంకృత కన్యాదానం చేయి. ఇంద్రియోగిద్వేగ దుఃఖాలను పోగొట్టుకుని సుఖంగా శాంతంగా జీవించు. బ్రహ్మభావం కలుగుతుంది. ఇది విభీషణ ఉపదేశం. పంచదశి ఉపదేశాన్ని చేశాడు. మంత్రరహస్యాన్ని చెప్పాడు. వాల్మీకి మహర్షి 15వ సర్గ దీన్ని ముగిస్తున్నారు.